హలో అండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఇక్కడ చూసారా 67.5% ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సిడ్నీలో గార్బేజ్ కలెక్షన్ ఎలా చేస్తారనేది మాట్లాడుకుందాము. ఇక్కడ ప్రతి ఇంటికి ఇలా 3 బిన్స్ ఇస్తారు. ఇక్కడ ఇంకో బిన్ లేకుండే రెడ్, యెల్లో అండ్ గ్రీన్ బిన్స్ అనమాట. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిన్ తీసుకెళ్తారు. సో రెడ్లో కంప్లీట్ వేస్టేజ్ వేయాలన్నమాట. ఎల్లోలో మాత్రం రీసైక్లబుల్వి వేస్తారు, లైక్ బాటిల్స్ ఇలాంటి ప్లాస్టిక్ రిలేటెడ్వి రీసైకిల్ చేసి మళ్ళీ వాడటానికి. గ్రీన్లో వచ్చేసి గార్డెన్ రిలేటెడ్ వేస్ట్ వేస్తారు. సో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిన్ తీసుకెళ్తారు. డంప్ ట్రక్ కానీ వస్తుంది. ఆ డంప్ ట్రక్లో లిఫ్ట్ చేసి అదే వేసుకొని వెళ్ళిపోతారనమాట. సో అది నెక్స్ట్ టైం నేను క్యాప్చర్ చేస్తాను, చేయలేకపోయాను ఈరోజు. ఇంకొచ్చేసి గార్డెన్స్ అండ్ పార్క్స్ ఉంటాయి కదా, ఇలా మెయింటైన్ చేస్తారనమాట. ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి ఇలా వాళ్ళు వచ్చి గ్రాస్ కట్టింగ్ అదంతా చేస్తారు. సో ఆ మిషన్ ఏంటంటే అందులో ఆ గ్రాస్ కట్ చేసి అక్కడే పడేసిపోతుంది. ఇక్కడ అక్కడక్కడే చూస్తే ప్యాచెస్ లాగా కనిపిస్తుంది చూడండి. సో ఆ గ్రాస్ కట్ చేసి మళ్ళీ అక్కడే వేస్తుంది. సో అది ఒక మెన్యూర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో గ్రాస్ మళ్ళీ గ్రో అవుతుంది. ఇంకా ఇలా 2 వీక్స్కి ఒకసారి వచ్చి వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇంకా అక్కడక్కడ బాటిల్స్ అవి ఉంటాయి, ఆయన ఆపి మరి ఆ బాటిల్స్ ఒక సంచిలో క్యాచ్ చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇవి కొన్ని వీడియోస్ అయితే చాలా సూతింగ్గా అనిపిస్తాయి, సాటిస్ఫైయింగ్ వీడియోస్ అనొచ్చు. ఇలా ఇక్కడ సిడ్నీలో వాళ్ళు గార్బేజ్ మెయింటైన్ చేస్తారండి. కొన్ని ప్లేసెస్లో గ్రాస్ పెరగకుండా ఉండడానికి కూడా ఇంకొతను వచ్చి అలా కొంచెం పెస్టిసైడ్ అలా స్ప్రే చేస్తారనమాట. ఇంకా కొన్ని ప్లేసెస్లో ఇలా మెషిన్ వెళ్ళలేని ప్లేసెస్లో మాన్యువల్గా చేతితో కట్ చేస్తారు. ఇంకో మెషిన్ ఉంటుంది దానికి కూడా. ఇక ప్రతిదానికి మెషిన్సే వాడతారండి, ఎందుకంటే లేబర్ చాలా కాస్ట్లీ అనమాట. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుష చెరుకు వ్లాగ్స్. థ్యాంక్ యూ.